వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. విద్యా రకాలు, భారత రాజ్యాంగంలో విద్యా సౌకర్యాలు, ప్రాక్టీస్ బిట్స్. సాధారణంగా విద్య ఎన్ని రూపాలలో లభిస్తుంది? 3 రూపాలలో. నిర్ణీత లక్ష్యం, నిర్ణీత కాలంలో జరిగే విద్యా ప్రక్రియను ఏమని పేర్కొంటారు? ఆన్సర్ నియత విద్య. ఈ క్రింది వానిలో నియత విద్యకు సంబంధం లేనిది? ఆన్సర్ ఆధ్యాత్మిక కేంద్రాలు. తూర్పు కనుమలు పాఠం విన్న విద్యార్థి శేషాచలం కొండని పరిశీలించడం ఏ విధంగా పేర్కొనవచ్చును? ఆన్సర్ నియత విద్య. వ్యక్తి తన జీవిత మనుగడలో జననం నుండి మరణం వరకు కొనసాగే విద్య. ఆన్సర్ యాదృచ్ఛిక విద్య. ఈ క్రింది వానిలో యాదృచ్ఛిక విద్యా సంస్థ కానిది? ఆన్సర్ విజ్ఞాన యాత్రలు. అనియత విద్యా కార్యక్రమాన్ని యునెస్కో ఎప్పుడు బయటకి తీసుకొచ్చింది? ఆన్సర్ 1978. మన దేశంలో వయోజనుల కోసం అనియత విద్యా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1979. మన దేశంలో అనేక మంది గృహిణులు ఉన్నత విద్యావంతులు కావడానికి ఇది కారణమని నీవు భావిస్తున్నావు? ఆన్సర్ సార్వత్రిక విద్య అందుబాటులో ఉండడం. మన దేశంలో దీని ద్వారా అనియత విద్యా కార్యక్రమాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఆన్సర్ 1986 జాతీయ విద్యా విధానం. మొట్టమొదటి సార్వత్రిక పాఠశాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1989. ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ABCDE సరైనవే. దేశంలో మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం BRAOU. 1982లో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేశారు. 1991లో దీనిని BRAOU పేరు మార్చారు. ప్రపంచంలో అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం. BRAOU 1985లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో సార్వత్రిక విద్యను అందించే సంస్థను గుర్తించండి. TSOSS. ఏకధ్రువ ప్రక్రియలో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఉంటారు. దీనిలో ఉపాధ్యాయ కేంద్రీకృతంగా విద్య సాగుతుంది. పై వాటిలో సరైన వాటిని గుర్తించండి. AB సత్యాలు. విద్యను 2 ధ్రువాలుగా జాన్ ఆడమ్స్ ప్రతిపాదించాడు. 2 ధ్రువాల ప్రక్రియను జాన్ డూయి అభివృద్ధి పరిచాడు. 2 ధ్రువ ప్రక్రియల్లో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఒకరిని అనుసరిస్తూ మరొకరు నేర్చుకుంటారు. సరైన వాటిని గుర్తించండి. AC సరైనవి. త్రిధ్రువ ప్రక్రియను ప్రతిపాదించింది జాన్ డూయి. త్రిధ్రువ ప్రక్రియను అభివృద్ధి పరిచింది జాన్ ఆడమ్స్. సరైనది గుర్తించండి. A అసత్యము, B సత్యము. ఈ వాదము బయటికి రావడంతోనే త్రిధ్రువ విద్యా ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. ఆన్సర్ వ్యవహారిక సత్తావాదం. త్రిధ్రువ విద్యా ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థితో పాటు డాష్ ఉంటుంది, పాఠ్య ప్రణాళిక ఉంటుంది. విద్యా సాధనలో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరూ సమానమే అని పేర్కొన్నది ఎవరు? గాంధీ. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు విద్య ఏ జాబితాలో ఉండేది? రాష్ట్ర జాబితాలో ఉండేది. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చింది? ఆన్సర్ 42. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రాథమిక నిర్బంధ విద్యను అందించాలని ప్రారంభంలో రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు? ఆన్సర్ ఆదేశిక సూత్రాలు. భారత రాజ్యాంగంలో 11వ విధి అయిన 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలను బడికి పంపించడం తల్లిదండ్రుల బాధ్యత
అనేది ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? ఆన్సర్ 2002 డిసెంబర్ 12. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో విద్యా హక్కుని సూచించే ఆర్టికల్ ఏది? ఆన్సర్ 21A. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ బాల కార్మిక నిషేధక వ్యవస్థను సూచిస్తుంది? ఆర్టికల్ 47. అల్పసంఖ్యాకులు విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు అని సూచించే రాజ్యాంగ నిబంధన ఏది? ఆన్సర్ 30. మన దేశంలో ఈ ఆర్టికల్ను అనుసరించి ప్రాథమిక విద్య స్థానిక సంస్థలకే చెందుతుంది. ఆన్సర్ 243G. ఈ క్రింది వాణిలో సరైన జతను గుర్తించండి. పూర్వ ప్రాథమిక విద్య A 245, మాతృభాషలో బోధన B1 350A, విద్యాలయాల్లో మత బోధన నేరం C3 28, సామాజికంగా వెనుకబడ్డ తరగతుల పిల్లలకు దోపిడీల నుండి రక్షణ కల్పించాలని రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ సూచిస్తుంది. ఆన్సర్ 46 ఆర్టికల్.